తన తండ్రి దావీదులా కాకుండా సొలొమోను శాంతిలో పాలించాడు. యుద్ధం లేకుండా రాజ్యం వికసించింది. సొలొమోనుకి జంతువులంటే చాలా ఇష్టం కాబట్టి జంతువులను తెప్పించుకునేవాడు. ఆహారం, సుఖభోగాలు, ఐగుప్తు నుంచి తెచ్చుకున్న గుర్రాలు, విందు భోజనాలు, రకరకాల వంటలు. సొలొమోను యొక్క నౌకాదళం తర్షీష్ నుండి ఎజియోన్ గేబర్కు అద్భుతంగా ప్రయాణించింది. తర్షీష్ నుంచి బంగారం ప్రతి ఏటా 25 టన్నుల బంగారం వచ్చేది. గుర్రాలు ఐగుప్తు నుంచి వచ్చాయి. పక్షులు, జంతువులు, గుర్రాలు. ఈ సమస్త సంపద సొలొమోను ధనాగారంలోకి ప్రవహించింది. రాజుని ప్రభావం, శక్తి మరియు జ్ఞానాన్ని తెలియజేసింది. గుర్రాలు చూసారు ఏమున్నాయా? అన్ని గుర్రాలు సమకూర్చుకున్నారు దేవుడికి వ్యతిరేకంగా. దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను అనేక సామెతలు రచించాడు. 3000 సామెతలు రచించాడు. మహాజ్ఞాని. ఇనుము ఇనుమును పదును చేసునట్లు మనిషి తన స్నేహితుని ముఖాన్ని పదును చేసును. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. సొలొమోను పంచుకున్న జ్ఞానాన్ని వినడానికి ప్రతి జాతి నుండి ప్రజలు వచ్చారు. జ్ఞానంతో కూడిన సొలొమోను మాటలు వెలుగు ప్రవాహంలా ప్రవహించాయి. దేవుని జ్ఞానంతో పుట్టిన సామెతలు. దూరదేశాల రాజులారా, మహారాజైన సొలొమోను వైభవ గృహానికి స్వాగతం. ఇతర దేశాల రాజులు బహుమతులతో వచ్చారు. ఇశ్రాయేలు యొక్క శక్తి మరియు జ్ఞానానికి గౌరవ సూచకంగా నిలిచాయి. సొలొమోను ప్రతి బహుమతిని స్వీకరించాడు. ఆ సంపద ఆలయాలు మరియు వ్యాపారాన్ని బలపరచటానికి ఉపయోగపడేలా చూశాడు. బంగారం ఏ విధంగా అతడు కొలవలేనంత సంపదను సేకరించాడు. ఖజానా అంతా బంగారంతో నిండిపోయింది. నాళ్ళు కూడా బంగారమే. మహారాజా, ఈ ఆస్తి ఆశీర్వాదమైనదే గాని అది సంపద అపాయం కూడా తెస్తుంది.
జాగ్రత్త రాజా, ప్రమాదం పొంచి ఉంది. మహారాజా, ఈ ఆస్తి ఆశీర్వాదమైనదే గాని అది సంపద అపాయం కూడా తెస్తుంది. సైన్యాన్ని పెంచేశాడు. పడుకున్న బెడ్రూమ్ బయట 60 మంది సైనికులు. ఎక్కడికి వెళ్ళిన హై సెక్యూరిటీ. సొలొమోనును చూడు, బలవంతులైన సైనికులను తన చుట్టూ రక్షణగా పెట్టుకున్నాడు. అతని తండ్రి దావీదు అయితే ఎవరి భద్రతపై ఆధారపడలేదు. అతడు గోలియాతును విశ్వాసం మరియు ఒక వడిసెలతోనే ఎదుర్కొన్నాడు. దావీదు విజయం, విశ్వాసం. సొలొమోను బోధించిన దాన్ని ఆచరించాడా? తర్వాతి భాగంలో అతనికి ఏమి జరిగింది?